హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉగ్గాని బజ్జీ అండి. ఇది చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి అయినా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు అండి. సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా టమాటో ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న బొరుగులు ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ పుట్నాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బొరుగులకి పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. బజ్జీల కోసం ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా కారం, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకుని ఒకసారి కలపాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఇలా లూజ్గా ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. మీరు మిర్చీలతో అయినా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా క్యాప్సికమ్ అయితే స్పైసీగా ఉండదని క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకొని క్యాప్సికమ్తో బజ్జీలు వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పిండిలో క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా వచ్చాయండి. పెద్దగా కారం ఉండవు కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు. చూడండి, ఇప్పుడైతే ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను మరొకసారి కూడా వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయాయి. వాటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.